నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ వీరా గారున్నారు. సో, ఆయన్నడిగి జనరల్‌గా సైకాలజిస్ట్ అనగానే మన స్టూడియోకి ఎప్పుడొచ్చినా గానీ మనం డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్‌తో వాళ్ళని క్వెషన్స్ అడుగుతూ ఉంటాము. ఇవాళ గూడా మన క్వెషన్స్ చాలా వరకు క్లారిఫై చేయడానికి సార్ మనతో పాటున్నారు. నమస్తే వీరా గారు. నమస్తే మేడం. సార్ యాక్చువల్‌గా బిఫోర్ మ్యారేజ్ అంటే లవ్ స్టోరీస్ అని జెప్పేసి చెప్తూ ఉంటారు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేసరికి అఫైర్స్ అని జెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ మధ్యన ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ చాలా హ్యాపీగా ఉన్నప్పటికి గూడా ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పీపుల్. మేబీ ఇట్ ఈస్ అంటే ఇంతకుముందయితే ఇన్‌ఫాక్చుయేషన్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని అట్రాక్షన్ అని గూడా అంటున్నారు. రకరకాల పేర్లతో పిలిచినప్పటికి గూడా ఇట్ ఈస్ కాల్డ్ ఇల్లీగల్ అఫైర్. జనరల్‌గా మీ దగ్గరకొచ్చే క్లయింట్స్ మీకు చెప్పే రీజన్స్ ఏంటి ఇలాంటి వాటి కోసం? అసలు దేనికోసం ఇలా ఇంట్రెస్ట్ చూపిస్తారు బయట రిలేషన్స్ మీద? మేడం, ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అన్నది మనం వాడుకలో తెచ్చుకున్న పదం. కానీ యాస్ ఎ సైకాలజిస్ట్ ఎప్పుడైనా క్లయింట్ మా దగ్గరికి ఒకవేళ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్న ఆయన కానీ, ఉన్న మనిషి ఎవరైనా సరే, లేదా వాళ్ళ స్పౌస్ వస్తే వి డోంట్ లుక్ ఇట్ యాస్ ఎన్ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్. వాళ్ళకి ఆ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ చేయటానికి మూల కారణం ఏంటి? హ్మ్. దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టిస్తాం. యాస్ ఎ సైకాలజిస్ట్ మొరాలిటీకి మేము వెళ్ళాం. మొరాలిటీ అనేది మీరసలు చూడరా అక్కడ? లేదండి. ఓకే. జడ్జ్ మా దగ్గరికొచ్చిన క్లయింట్‌ని జడ్జ్ చేయం. లేదులే సార్ చెయ్యరులే. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరకొచ్చేది ఒక ఫీజ్ పే చేసి మీ దగ్గరకి ఒక సజెషన్ కోసం వచ్చినప్పుడు జడ్జ్ చేస్తే మీరు కాకపోతే ఇంకొక సైకాలజిస్ట్ అనుకోని వాళ్ళు వెళ్తారేమో. అలా అని కాదు. ఒక సైకాలజిస్ట్ అన్నవారు ఎవరైనా సరే వాళ్ళకి ఎంపథీ ఉండాలి. అండ్ జడ్జ్ చేయకుండా. దీస్ బేసిక్ క్వాలిటీస్ ఒక సైకాలజిస్ట్‌కి. ఏ ఏ కేస్ వచ్చినా సరే ఎంపథీ ఉంటుంది. జడ్జ్ చేయం. ఓకే. అప్పుడు కానీ మేము ముందుకెళ్ళలేము. సరే. హ్మ్. సో, ఎప్పుడైనా మగవాళ్ళు సాధారణంగా చూస్తే ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది వాళ్ళకి 30 ఇయర్స్ తర్వాత లేట్ 20స్, 30స్‌లో స్టార్ట్ అవుతుంది. ఈరోజు మ్యారేజెస్ లేట్‌గానే అవుతున్నాయి. సో, ఈ 30 ఇయర్స్ తర్వాత ఈ అఫైర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సాధారణంగా ఇది ఎందుకవుతుందంటే, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, అయి ఇంట్లో ఫుల్‌ఫిల్ కానప్పుడు, బయట ఎవరైనా వాళ్ళతోటి మంచిగా ఉండి, మంచిగా మాట్లాడితే, చనువుగా ఉంటే అటు తూగుతారు. అక్కడి నుంచి ఇట్ టేక్స్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. మరి వాట్ అబౌట్ వైఫ్? వైఫ్ ఆల్సో లైక్ ఇప్పుడు ఎప్పుడైతే ఈ మగవాళ్ళు 30 ఏళ్లలో తూగుతున్నారో, ఆ టైంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆ అమ్మాయి కెరియర్ ఉంటుంది. ఈరోజు రేపు ఇద్దరు ఉద్యోగస్తులు కాబట్టి అమ్మాయి కెరియర్ ఉంటుంది. పిల్లలుంటారు. ఎదిగే పిల్లలుంటారు. వాళ్ళ స్కూల్స్, వాళ్ళ హోమ్ వర్క్స్ అండ్ ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి అమ్మాయికి ఓపిక అయిపోతుంది. షీ ఈస్ టైర్డ్. అండ్ దెన్ షీ కెనాట్ సిట్ అండ్ టాక్ టు హర్. కూర్చొని మాట్లాడడానికి కూడా మాట్లాడడానికి కూడా ఓపికుండదు. ఓపిక ఉండదు. సమయం ఉండదు. సో, అటువంటప్పుడు ఈ ఈ మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ కోసం పక్కకి జరుగుతారు. సిమిలర్‌లీ ఇఫ్ యూ ట్రై టు సీ వుమన్, ఇట్ నార్మల్లీ హ్యాపెన్స్ ఆఫ్టర్ 40. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్. మీరు ఆహ్, వాళ్ళ అవసరాల కోసం పక్కకి జరుగుతారు అని చెప్తున్నారు కదా! బట్ అక్కడ ఎవరితో అయితే వాళ్ళు అఫైర్ స్టార్ట్ చేస్తారో ఆమె కూడా మేబీ ఒక ఫ్యామిలీయో లేకపోతే ఏదో ఒకటి ఉండుండొచ్చు కదా! ఎప్పుడైనా ఇద్దరు దగ్గరికొస్తున్నారు అంటే, శారీరకంగా దగ్గరికి రావటం అన్నది అంత అరుదు కాదు. కానీ బాగా కామన్‌గా చూసేది మనం ఏంటంటే, ఎమోషనల్‌గా వాళ్ళిద్దరు దగ్గరికొస్తారు. ఓకే. కనెక్ట్ అయ్యేది చాలా మంది ఎమోషనల్‌గా. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాక ఎట్ ఎ లేటర్ స్టేజ్ ఇట్ గోస్ ఇంటూ ఫిజికల్. హ్మ్. ఇట్ మే ఆర్ మే నాట్ గో. బట్ ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ అన్నది ఏదైతే అవుతున్నాయో, స సాధారణంగా ఎమోషనల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి పక్కన జరుగుతుంటారు. హ్మ్. ఓకే. మీరు ఇందాకడ అడిగినట్టుగా స్త్రీలు అన్నారనుకోండి. మీరు సాధారణంగా గమనిస్తే ఎప్పుడైతే ఒక స్త్రీ 40, 45 ఇయర్స్‌కొస్తుందో, అప్పటికి వాళ్ళ పిల్లలు ఒక స్టేజ్‌కొచ్చి సెటిల్ అయిపోతారు. హ్మ్. 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్‌కొచ్చేస్తారు. అక్కడ కాలేజ్ లైఫ్‌లో ఉంటారు. పిల్లల ప్రపంచం పిల్లలది. ఇంకా తల్లి వైపు చూడరు వాళ్ళు. హస్బెండ్ దగ్గరకొచ్చేసరికి కెరీర్ బిల్డ్ చేసుకుంటా ఉంటాడు ఆ టైంలో. ఆల్రెడీ మ్యారేజ్ ఒక 10, 15 ఇయర్స్ అయింది. సో, హిస్ ఫోకస్ విల్ బి మోర్ ఆన్ కెరీర్ బిల్డింగ్‌లో ఉంటాడు. హ్మ్. ఈ ఇంట్లో లేడీ ఎవరైతే ఉన్నాదో ఆమె ఎమోషనల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ కావు. అప్పుడు ఎవరైనా కొద్దిగా చనువుగా మాట్లాడి, తను చెప్పే బాధని వింటున్నారో, హ్మ్.
తూగుతుంది అటువైపు. ఓకే. సో, మీరనేదేంటంటే ఇంట్లో దొరకని ప్రేమ బయట దొరికినప్పుడు ఎవరైనా బెండ్ అవుతారు అని చెప్తున్నారు. సాధారణంగా. ఓకే. దాంతోటి మనకి ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అన్ని వస్తాయి. కానీ అది ఎన్ని రోజులు సార్ జనరల్‌గా ఇంట్లో అంటే ఒక బాండ్ అది. అంటే లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ అనేది అదొక బంధం. అక్కడ ప్రేమ దొరకట్లేదు అంటే అది లైక్ ఎంత కాలం దొరకకుండా ఉంటది? మేబీ అక్కడ హస్బెండ్ కెరియర్ కోసం బిజీగా ఉన్నాడు. వైఫ్ పిల్లల కోసం బిజీగా ఉంది. బట్ ఒక టైమ్ వచ్చిన తర్వాత చివరిదాకా తోడుండేది వీళ్ళిద్దరే కదా! ఆ ఎఫైర్ పెట్టుకున్న అమ్మాయో, అబ్బాయో కాదు కదా! సో వీళ్ళు అదెందుకు అర్థం చేసుకోవట్లేదు? వాళ్ళకి అవగాహన ఉంటుంది. సో దే నో. దే నో ఇట్. కానీ ఆహ్, అప్పుడు మీకు వచ్చే ఆ డోపమైన్ రిలీజ్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, కొంతసేపు దే ఆర్ వెరీ హ్యాపీ. దే నో బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళకి నడుస్తా ఉంటుంది. మనం చేసేది పద్ధతిగా లేదు. సో దే నో. తెలిసి కూడా చేస్తారు. ఓకే. ఎమోషనల్ నీడ్ ఈస్ సంథింగ్ వెరీ బిగ్. ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఎమోషన్ నీడ్ సరిపోదో తూగుతారు. ఎవరికైనా సరే మీరు చిన్న పిల్లల్ని గమనించండి. చిన్న పిల్లలకైనా ఒక 8 ఇయర్ ముసలివాడికైనా సరే ఎవరో ఒకళ్ళు వాళ్ళని దగ్గర తీసుకోవాలి. కేర్ చూపించాలి. ఇఫ్ యూ డోంట్ షో ఎనీ కేర్ అండ్ అటెన్షన్ ఆ చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా అరవటం ఏదో చేస్తారు. కానీ సార్ ఇప్పుడు ఇలాంటి అఫైర్స్ ఎంత కాలం ఉంటాయి? లైక్ అంటే కొన్ని ఇయర్స్ ఉంటాయా? కొన్ని మంత్స్ ఉంటాయా? కొన్ని డేస్ ఉంటాయా? ఎలా ఉంటాయి? అట్లా జనరలైజ్ చేసి చెప్పలేను. కానీ ఇట్ ఈస్ నాట్ ఎ లాంగ్ లాస్టింగ్ థింగ్. ఓకే. దే విల్ కమ్ బ్యాక్. ఓహ్! యువర్ ఫ్యామిలీ బాండ్, యువర్ ఫ్యామిలీ అటాచ్‌మెంట్, ద లవ్ మీకు పిల్లలతో ఉన్న లవ్ దట్ విల్ ఆల్వేస్ పుల్ యూ బ్యాక్. మళ్ళీ మీరు వెనక్కొచ్చేస్తారు. ఈ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఇది టెంపరరీ. ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ చేసి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిన వాళ్ళు తక్కువ. హ్మ్. మళ్ళా వెనక్కొచ్చేస్తారు ఫ్యామిలీకి. వాళ్ళ బాండింగ్ ఉంటుంది. అండ్ సాధారణంగా ఈ స్టేజ్‌లో ఎవరైనా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే మళ్ళా అలా బాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే. జనరల్‌గా మీ దగ్గరికొచ్చే వాళ్ళని ఫస్ట్ అసలు ఇలాంటి కేసెస్ గురించి వచ్చే వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? యాస్ ఎ కౌన్సిలర్ మేము సజెషన్స్ అంటూ ఏమి ఇవ్వము. ఒక సైకాలజిస్ట్ సజెస్ట్ చేయరు. అండ్ మీకు మొరాలిటీ చూపించరు. రెమెడియల్ సొల్యూషన్స్ ఇవ్వం. ఓకే. సొల్యూషన్స్ ఇవ్వం. హ్మ్. ఓకే. మీరు ఏ కారణం చేతనైతే మీరు ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటున్నారో దాని రూట్ కాజ్ అడ్రెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. ఓకే. ఇది నేను సరి చేసుకుంటే నా వేరే రిలేషన్స్ అన్నీ సరవుతాయి. ఓకే. మేము క్యాటలిస్ట్ లాగా పనిచేస్తాం. వి ఆర్ ఓన్లీ ఎ క్యాటలిస్ట్. బట్ మీరు సరి చేయాల్సింది ఈ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న పర్సన్‌ని గాదు గదా! వాళ్ళ పార్ట్నర్‌ని గదా! ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్ దగ్గర నుంచి వీళ్ళకేం దొరకట్లేదు. దానికోసం కదా వీళ్ళు బయటికెళ్తున్నారు. బట్ మీ దగ్గరికొచ్చినప్పుడు పార్ట్నర్‌ని తీసుకురారు గదా! ఎందుకంటే ఇంట్లో తెలియకుండా వస్తారు గదా! ఇలాంటి వాటికి. మేడం ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకొని ఎవరైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళకి దే ఆర్ డీలింగ్ విత్ గిల్ట్. వాళ్ళలో ఒక గిల్ట్ అనే భావం వస్తుంది. అప్పుడొచ్చినప్పుడు ఆ గిల్ట్ అన్న దాన్ని అడ్రెస్ చేస్తాం. దేనివల్ల వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతున్నారు? అసల ఎందుకు నీకు ఈ ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ చేయాల్సొచ్చింది? ఎప్పుడైతే ఆ రూట్ కాజ్ తీసేస్తామో వాళ్ళింకా మళ్ళీ నార్మల్ లైఫ్‌కొచ్చేస్తారు. ఓకే. సో, రూట్ కాజ్ అనేది మీరెక్కడైతే పట్టుకుంటారో ఆటోమేటిక్‌గా వాళ్ళకి మీరు సరైన కౌన్సెలింగ్ ఇస్తారు. బ్యాక్ టు మళ్ళీ ఓల్డ్ లైఫ్‌కెళ్ళిపోతారు. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ మేడం.